చంద్రబాబు అలాగే అమిత్ షా భేటీ తర్వాత జగన్ గుండెల్లో గుబులు రేగింది అని చెప్పేసి అని అంటున్నారు. అందుకే హుటాహుటిన జగన్ ఢిల్లీ బయలుదేరిపోయారు. సో అక్కడ పెద్దలతో అంటే ఢిల్లీ పెద్దలతో చర్చించి మాకు మద్దతు తెలియచేయండి అని చెప్పి అడిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి గురువారం రోజే జగన్ ఢిల్లీకి బయలుదేరారు. సో గురువారం రోజు అమిత్ షా అపాయింట్మెంట్ అడిగితే సో బిజీగా ఉన్నారు. సో శుక్రవారం నాడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో ఈ రోజు ప్రధాని అలాగే అమిత్ షాని కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపిన మరుసటి రోజే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో దేశ రాజధానిలో వాలిపోయారు. వచ్చి రాగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకునేందుకు సమయం కోరారు. అయితే ఆయన ఇతర వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారని, కుదిరితే శుక్రవారం సమయం ఇస్తారని హోంమంత్రి వ్యక్తిగత సిబ్బంది రాత్రి 10 గంటల ప్రాంతంలో జగన్ కు చెప్పినట్లు సమాచారం. దీంతో ఇవాళ సాయంత్రం వరకు జగన్ ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. ఎన్డీఏలో భాగస్వామి కావాలని అమిత్ షా ఆయన్ను కోరారని, పరస్పర ప్రయోజనాల రీత్యా కలిసి వెళ్లాలి అనే అవగాహన కుదిరిందని ఇరు పార్టీల వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో జగన్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ప్రధానిని జగన్ కలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశమూ ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఇప్పటికే సర్వేలు వచ్చాయి. టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమని తేలడంతో పాటు ఎన్డీఏ కూటమితో చంద్రబాబు జతకడతారనేది జగన్లో ఆందోళన పెంచింది. 4.5 కాలంలో ఢిల్లీలో బీజేపీ నేతలతో సఖ్యతగా ఉండటమే కాకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ జగన్ చక్కబెట్టుకున్నారు. ఈ సాన్నిహిత్యంతోనే రానున్న ఎన్నికల్లో తనకు నైతికంగా మద్దతు ఇవ్వాలని జగన్ కోరతారని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యానాడి తెలుసుకుందాం. సత్య, జగన్ అమిత్ షా భేటీ అనంతరం జగన్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన మరుక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన మొదలైంది. దీనిలో భాగంగా ఆయన తాడేపల్లి సత్య చెప్పండి. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మేరకే ఆయన ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేగాని రాజకీయ ప్రయోజనాల కోసం అదే కాదని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు వెళ్లిన తర్వాత రోజే హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడం, అర్ధరాత్రి వరకు వేచి చూడడం కుదరకపోవడంతో ఈ రోజు ఉదయం ప్రధాని పలువురు కేంద్ర మంత్రులు కూడా కలుస్తారని చెప్తున్నారు. అయితే తొందరపడొద్దు పొత్తు విషయంలో అని కేంద్ర పెద్దలకు చెప్పే విషయంపైన ఆయన వెళ్ళినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏదో రకంగా జనసేన టీడీపీ పొత్తు ఉండకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు బీజేపీతో ఏదైతే పొత్తు పెట్టుకోవాలని పెట్టుకుంటే తమకు రాష్ట్రంలో ఇక ఇబ్బందులు తప్పవని భావించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలతో కలిసి గతంలో తాను చేసిన సాయాలన్నీ గుర్తు చేయడంతో పాటు ఈ పొత్తు ఒక్కటి వదిలేయండి, పొత్తు పెట్టుకోవద్దని చెప్పేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారు. అందుకే అంత హుటాహుటిన బయలుదేరారు. నిన్న ఉదయం వరకు కూడా ఆయన ఢిల్లీ వెళ్తారనేది సమాచారం లేదు. సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారని సమాచారం ఇచ్చి హుటాహుటిన బయలుదేరి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా అపాయింట్మెంట్ దక్కకపోవడంతో ఈ రోజు ప్రధానితో కలిసి చంద్రబాబుతో పొత్తు వద్దు, టీడీపీతో పొత్తు వద్దని చెప్పేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
ఇదే సమయంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్లారు, జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లారు అని చెబుతున్నారు. అదే సమయంలో విపక్షాలు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే ప్రధానితో గాని కేంద్ర మంత్రులతో గాని ఏం చర్చించారనేది ఒక మీడియా సమావేశం పెట్టి అందరికీ వివరించాలి అని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్లారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాదు అని చెప్పి విపక్షాలు అయితే చెబుతున్న పరిస్థితి. అయితే జగన్ ఢిల్లీ పర్యటన, చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరిగిన వెంటనే జగన్ కూడా ఢిల్లీకి వెళ్లడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా ప్రస్తుతం కనబడుతున్న పరిస్థితి.